వదులురా వదులురా అయిపోయాడు. సో హాయ్ గైస్ అందరికి. అదేంటంటే ఫ్రీ ఫైర్ లో రాను రాను గ్లిచెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి గైస్. అలానే అప్డేట్ తర్వాత అయితే మనకైతే ఒక క్రోనో గ్లిచ్ అయితే వచ్చిందనమాట. ఆ క్రోనో గ్లిచ్ యూజ్ చేసుకుని అందరూ అయితే గ్రాండ్ మాస్టర్ పుష్ అయితే చేస్తున్నారు. అండ్ చాలా మంది గ్రాండ్ మాస్టర్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అదైతే ఒక మంచి ట్రిక్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ గ్లిచ్ ఎంత వరకు ఉంటుందో ఏంటో తెలియదు అనమాట. ఉన్నంత కాలం యూజ్ చేసుకోవడమే కరెక్ట్. అండ్ ట్రిక్ అయితే మీకు ట్యుటోరియల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటి వరకు వీడియో అయితే ఫుల్ గా చూడండి. ఎక్కడ చిన్న మిస్టేక్ చేసిన ట్రిక్ అయితే ఫెయిల్డ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేసుకోకపోతే కొంచెం లైక్ చేసుకోండి మామ. అండ్ వీడియో మొత్తం చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకు, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చేస్తాను అనమాట. అండ్ గ్లిచ్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఈ గ్లిచ్ యూజ్ చేయడం వల్ల మనకి అకౌంట్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, అండ్ ఈ వల్ల ఈ గ్లిచ్ యూజ్ చేస్తుంటే ఆపోజిట్ ఎవరైనా హ్యాకర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, లేదా ఈ గ్లిచ్ యూజ్ చేస్తూ మనం గ్రాండ్ మాస్టర్ కి ఎక్కచ్చా లేదా, మీకైతే క్లియర్ గా అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఆడిన ప్రతి మ్యాచ్ అయితే బోయ కొట్టచ్చు అనమాట. అండ్ ప్రతి రౌండ్ మనమే విన్ అవ్వచ్చు. అండ్ ఎనిమీస్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు, మనల్ని కొట్టడానికి చాలా కష్టం అవుతుంది. అండ్ మన 4 టీమ్మేట్స్ క్రోనో లోపల ఉంటాం కాబట్టి బయట నుంచి కొట్టినా మనకు తగలదు. అండ్ లోపలికి వస్తే మాత్రం వాళ్ళని అయితే మనం సింపుల్ గా డిఫీట్ చేయొచ్చు. ఎవరైతే గ్రాండ్ మాస్టర్ ఎక్కాలి అనుకుని ఒక మంచిగా ఆశపడి పుష్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ట్రిక్ అయితే మంచిగా యూజ్ అవుతుంది అని అయితే నేను చెప్పొచ్చు అడ్వాంటేజ్ గా. అలానే దీనికి ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉందన్నమాట. ఆపోజిట్ ఎనిమి ఎవరైనా నేడ్స్ ఇసిరారు అనుకో, అది మనకు వచ్చేసి బౌన్స్ అవుతుంది. బట్ బౌన్స్ అయినా సరే మనకైతే డ్యామేజ్ అయితే పడుతుంది. అదే గ్లిచ్ అనమాట. దానికోసం అనేది మనైతే స్క్వాడ్ అయితే ఒక మంచి క్యారెట్ కాంబినేషన్ పెట్టుకుంటే అప్పుడు మనం ప్రతి మ్యాచ్ బోయ కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ క్యారెట్ కాంబినేషన్ ఏంటో అనేది అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. అండ్ క్రోనో అయితే ఉండరనమాట. అండ్ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత క్రోనో అయితే అప్గ్రేడ్ అయ్యింది. అది క్రోనో మైక్రో చిప్ అనేది ఉంటది. అండ్ ఆ మైక్రో చిప్ క్రోనో అయితే ఉండాలన్నమాట. అది ఒకవేళ మీ మెయిన్ అకౌంట్ లో అంటే ఓల్డ్ అకౌంట్స్ అయితే ఆ క్రోనో అయితే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఓల్డ్ అకౌంట్స్ లో క్రోనో ఉంటే ఆ క్రోనోలో అయితే మీకు గ్లిచ్ చేయడానికి అయితే అవ్వదనమాట. దానికోసం అయితే ఒకవేళ లేకపోతే మీ సెకండ్ ఐడి కానీ ఏదైనా ఐడిలోనైతే లాగిన్ చేసుకొని యాక్టివ్ స్కిల్ వచ్చేసి నేనైతే క్రోనో పెట్టా. అండ్ లోడౌట్ లోనైతే ఆ బ్లూ కార్డ్ అయితే పెట్టాను అనమాట. అండ్ మిగిలిన 3 ప్యాసివ్ స్కిల్స్ లో వచ్చేసి ఒకటైతే తీవా పెట్టుకున్నా, అండ్ ఇంకోటి అయితే కపిలా పెట్టుకున్నా, అండ్ ఇంకోటి వచ్చేసి కెల్లి పెట్టా. కెల్లి ఎందుకంటే వాళ్ళ ఎనిమిస్ కన్నా ముందు మనమే ఫస్ట్ గా దగ్గరికి వెళ్ళి సెంటర్ జోన్ చూసుకొని అక్కడైతే క్రోనో అయితే వేసుకుంటే మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అందుకని నేనైతే అలా పెట్టా. అండ్ నెక్స్ట్ టీమ్మేట్స్ కి ఏం పెట్టానంటే, అండ్ ఒక ప్లేయర్ కి అయితే యాక్టివ్ స్కిల్ స్టెఫీ పెట్టా. స్టెఫీ ఎందుకంటే ఒకవేళ ఆపోనెంట్స్ అయితే సేమ్ ట్రిక్ తెలిసి అయ్యి ఉంటే ఆపోనెంట్స్ వచ్చి నేడ్స్ ఇస్తుంటే మనకు ఆ డ్యామేజ్ నుంచి సేఫ్ అవ్వడానికి అయితే స్టెఫీ అయితే పెట్టా. అండ్ సేమ్ యాజ్ టీ వచ్చేసి తీవా పెట్టించా. అండ్ తీవా అండ్ కపిలా పెట్టా. వెస్ట్ పవర్ కావడానికి వాళ్ళు ఎనిమిస్ లోపలికి వచ్చి డ్యామేజ్ కొడితే డ్యామేజ్ ఎక్కువ తగలకుండా ఉండడానికి ఈపీ అయితే పెట్టించాను అనమాట. ఇంకో 2 మెంబర్స్ కి అయితే డెమిట్రిస్ పెట్టించా. ఒకవేళ ఫాస్ట్ గా స్క్వాడ్ మొత్తం క్రోనోలోకి వచ్చి రష్ చేస్తే మనం పడకుండా ఉండడానికి, ఒకవేళ నాక్ అయినా మళ్ళీ ఫాస్ట్ గా రీకవర్ లేగడానికి అయితే 2 డెమిట్రిస్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ 2 డెమిట్రిస్ పెట్టి అండ్ 2 తీవాస్ పెట్టించాం. అండ్ 2 కపిలా. అండ్ ఒలివా క్యారెక్టర్ అయితే చాలా మంచిది అనమాట. అండ్ ఒలివా క్యారెక్టర్ అంటే నాక్ అయిన రివైవ్ అవ్వగానే వెంటనే బ్లడ్ అయితే చాలా ఎక్కువ అయితే పెరుగుతుంది. ఇప్పుడు లోడౌట్ వచ్చేసి ఒకరికేమో పవర్స్ పెట్టమని చెప్పాలి, అదే రన్నింగ్ ఎబిలిటీ పవర్ బూస్టర్స్ పెడతారు కదా, అదొకటి పెట్టుకోవాలి. అండ్ ఇంకో ప్లేయర్కి ఏమో వచ్చేసి హ్యామర్ పెట్టించాలి. అండ్ ఇంకో ప్లేయర్కి వచ్చేసి కటానా పెట్టించాలి. అండ్ ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కటానా వచ్చేటప్పుడు ఏమో అండ్ ఎవరి దగ్గర అయితే క్రోనో కొనేటప్పుడు మరి గన్ కొనడానికి మనకి ఛాన్స్ ఉండదు కదా, ఫస్ట్ రౌండ్ లో అయితే అతని దగ్గర అయితే మనం తీసుకోవచ్చు అనమాట. అప్పుడు కటానాతో అయితే ఫైట్ చేయొచ్చు క్రోనోలో. అండ్ గ్లిచ్ లో అయితే మనకి పెట్ స్కిల్ అయితే చాలా బెస్ట్ ఇది అయితే అంటే రాకీ పెట్ అనమాట. ఎందుకంటే మన యాటో స్కిల్ వచ్చేసి ఫాస్ట్ గా మళ్ళీ రీలోడ్ అవుతుంది. అండ్ నలుగురు రాకీ పెట్ నే పెట్టండి అని ప్రిఫర్ చేయండి. అప్పుడైతే ఫాస్ట్ గా యాటో స్కిల్ రీలోడ్ అవుతుంది. మళ్ళీ మీ యాటో స్కిల్ ని యూజ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది అనమాట. డెమిట్రీ వేసినప్పుడు కానీ అండ్ స్టెఫీ వేసినప్పుడు కానీ. అండ్ చలో ఇప్పుడైతే మనకి క్యారెట్ స్కిల్స్ చెప్పేసుకున్నాం, అండ్ పెట్ స్కిల్స్ చెప్పేసుకున్నాం, అండ్ లోడ్ అవుట్ ఏటో చెప్పేసుకున్నాం కాబట్టి అండ్ ఇప్పుడు ఎలా క్రోనో ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడైతే మీకు క్లియర్ గా అయితే చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు మనం మ్యాచ్ లోకి వెళ్తాం కదా, మ్యాచ్ లోకి వెళ్ళాక అండ్ సెంటర్ జోన్ ఎక్కడో చూసుకుంటాం. ఫస్ట్ ఒక లైన్ ఇస్తారు కదా సర్కిల్, ఆ లైన్ వరకు. అండ్ నేనైతే మాక్సిమం మంచిగా ప్రిఫర్ చేయడానికి అయితే డ్రాప్స్ దగ్గర పెట్టుకోవడం అయితే చాలా బెస్ట్ అవుతుంది అనమాట. అండ్ డ్రాప్స్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్ గా
ఎనిమిస్ కన్నా ముందుగా మనమే ఫస్ట్ డ్రాప్ దగ్గరికి వెళ్ళిపోయి అండ్ అక్కడైతే క్రోనో వేసుకుంటే అక్కడ మనకు డ్రాప్ పాయింట్స్ వస్తాయి, ప్లస్ వెస్ట్ వస్తుంది అండ్ మ్యాచెస్ కొట్టడానికి చాలా మంచి పాయింట్స్ అయితే మనకు వస్తాయి అనమాట. అండ్ ఫస్ట్గా వెళ్ళి ఏం చేయాలంటే ఫస్ట్ 2 క్రోనోస్ని ఒకేసారి 2 ప్లేస్ చేయాలన్నమాట. అండ్ ఒకేసారి 2 క్రోనోస్ కనబడతాయి కాబట్టి ఆ 2 క్రోనోస్ మన దగ్గర మైక్రోచిప్ క్రోనో ఉంటేనే అది జరుగుతుంది. అండ్ ఓల్డ్ క్రోనో ఉంటే మనకి 2 క్రోనోస్ కింద రావు. అండ్ ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ యాక్టివ్ స్కిల్ మీరు క్రోనో మైక్రోచిప్ క్రోనో ఆఫ్టర్ అప్డేట్ వచ్చిందనమాట, ఆ క్రోనోయే ఉండాలి. 2 క్రోనోస్ ఒకేసారి ప్లే చేశాక మీకు క్రోనో అయితే ఇంకా అలా ఉండిపోతుంది, అది గ్లిచ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ 4 ప్లేయర్స్ క్రోనోలోనే ఉండి ఫైట్ చేయండి. అలా ఫైట్ చేస్తే వెంటనే మన ఫ్రెండ్స్ ఒకవేళ నాక్ అయినా రివైవ్ అవ్వడానికి కానీ అండ్ బోయ్ కొట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. అయితే గ్లిచ్ ఎలా చేయాలో మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ గ్లిచ్ అవ్వట్లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీ దగ్గర క్రోనో ఓల్డ్ క్రోనో ఉంటే మాత్రం అది వర్క్ అవ్వదు. అండ్ ఆఫ్టర్ అప్డేట్ తర్వాత క్రోనో అయితే చేంజ్ చేశారు, ఆ క్రోనో అయితేనే ఉండాలి. ఒకవేళ ఆ క్రోనో లేకపోతే ఏది సెకండ్ అకౌంట్లోనే ఎందులోనైనా అకౌంట్ యూస్ చేసి ఒక ప్లేయర్ని అలా చేయమని చెప్పండి. మిగిలిన ముగ్గురు ప్లేయర్లకి అయితే పుష్ అయితే వస్తుంది అనమాట. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. అందుకు మీరు బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.